భారతీయ పరిశ్రమల సమైక్య 30వ భాగస్వామ్య సదస్సు 2025 రెండో రోజు మరింత ఉత్సాహంగా జరిగింది. తొలి రోజు తరహాలోనే ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం వివిధ జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో 40 MOUలు కుదుర్చుకుంది. ఈ ఒప్పందాల ద్వారా 3,49,476 కోట్ల పెట్టుబడులు ఆకర్షించగా 4,15,890 కొత్త ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఏర్పడింది. సదస్సు ప్రారంభానికి ముందే గురువారం కూడా పలు MOUలు చేసుకున్నారు. ఇక మొత్తం 75 MOUల ద్వారా 7,14,780 కోట్ల పెట్టుబడులు, అలాగే 5,42,361 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ సదస్సు ఆంధ్రప్రదేశ్ ను గ్రీన్ ఎనర్జీ, మ్యానుఫ్యాక్చరింగ్, ఐటీ, టూరిజం హబ్ గా మార్చే మలుపుగా మారింది. వైస్ ప్రెసిడెంట్ సిపి రాధాకృష్ణన్, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, కె రామ్మోహన్ నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేష్ సహా పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. రెన్యూవబుల్ ఎనర్జీ, మ్యానుఫ్యాక్చరింగ్, గ్రీన్ హైడ్రోజన్, మైనరల్స్, అగ్రి బిజినెస్, అలాగే ఐటీ సెక్టర్లపై దృష్టి సారించారు. రెండో రోజు మొత్తం పెట్టుబడులు 3,49,476 కోట్లు. ఇవి 4,15,890 ఉద్యోగాలు సృష్టిస్తాయని ప్రభుత్వం అంచనా. రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో 2.94 లక్షల కోట్ల పెట్టుబడులతో 69,800 ఉద్యోగాలు, అలాగే ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, తైవాన్ కంపెనీలు, అలియన్స్ గ్రూప్స్, ఈజుల్ ఇండియా, జేవితో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్టులతో ఒప్పందాలు జరిగాయి. కొరమండల్ ఇంటర్నేషనల్ విశాఖలో 2,000 కోట్లతో ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ పెట్టనుంది. ఇక ఫోర్ట్స్, సిమెంటు, డేటా సెంటర్లు, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ లో 1,00,000 కోట్ల అదనపు పెట్టుబడులు ఒప్పందాలు జరిగాయి. ఇవి కాకుండా మంత్రి నారా లోకేష్ సహా వివిధ శాఖల మంత్రులు మరిన్ని ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. లోకేష్ ఐటీ, డిజిటల్ ఎకనామీ సెక్షన్లలో పాల్గొని విశాఖపట్నంను ఐటీ హబ్ గా ప్రమోట్ చేస్తున్నారు. This time I came all the way to Singapore. I request only one thing. Time is essence. If we call tenders, all these things, it will take some time. How we are going to do, I don't know. Help me by giving one of the best master plan details of a city. Then they took to the cabinet, central cabinet. Free of cost, they have done with record time. That is the gratitude I am having on Singapore government and also rulers of Singapore. They have done extremely well. There was some setback. Again, 2024, I went back to Singapore. What happened, I want to regret. Straighten the record. I request them to come back. It is a privilege to welcome you to Visakhapatnam, a city where hills meet the sea, where ideas lift off. Andhra Pradesh is proud to host the CIA Partnership Summit 2025 at a time when India is emerging as the world's growth engine. Quite a few people ask me,